కాబట్టి నేను వరల్డ్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్తారా. ఇగో ఈ ఎనర్జీ రిపోర్ట్ 2022 అని అంటున్నాం. రిపోర్ట్ 2022 గుర్తుంచుకోండి. దీని ప్రకారం భారత్కి సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి అని అంటారు. అప్పుడు అది రిపోర్ట్ మీద క్వశ్చన్ అవుతుంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ 2022కి సంబంధించి భారతదేశ అంశాలను పరిగణించండి. కన్సిడర్ ఆఫ్ ద ఇండియా పాయింట్స్. సో అట్లా అడిగిన అనుకోండి, మనకి ఇక్కడ ఒక 2-3 స్టేట్మెంట్స్ని మనం చెప్పాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమంటున్నాము అని అంటే భారత్ అనేది ఈ ఇంధన వినియోగంలో ఎన్నవ స్థానంలో ఉన్నది ప్రపంచంలో అంటాడు. ప్రపంచంలో భారత్ ఒకసారి మళ్ళీ చెప్తా. ప్రపంచంలో భారత్ ఇంధన వినియోగంలో ఎన్నవ స్థానంలో ఉన్నది అని క్వశ్చన్ అడుగుతారా. అడిగితే మీరు చెప్పాల్సినటువంటిది ఏంటి అని అంటే 3వ స్థానం. ఎన్నవ స్థానం? ఇగో ఇంధన వినియోగంలో 3వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. ఇది ఇంధన వినియోగంలో మన స్థానం ఎంత అనంటే 3 అని అంటున్నాం. 3rd ప్లేస్లో ఉన్నాం వరల్డ్ వైడ్గా. ఇక నెక్స్ట్ రెండో అంశం ఏంటి అంటే చమురు వినియోగంలో భారత్ స్థానం ఎంత అని అంటాడు. రెండోది ఏమంటున్నాం అని అంటే చమురు వినియోగం అని అంటున్నాం. సో ఈ చమురు వినియోగంలో మన స్థానం సేమ్ 3 వరల్డ్ వైడ్గా మనం 3rd ప్లేస్లోనే ఉన్నాం దీనికి సంబంధించి కూడా. ఇక నెక్స్ట్ రిఫైనరీ అంటే ఇప్పుడు మనం శుద్ధి చేసేటువంటి అంశాలకి సంబంధించి గయానాతో ఒక ఒప్పందం చేసుకున్నాం. రిఫైనరీలో భారత్ ఎన్నవ స్థానంలో ఉన్నది అని అంటే ఈ వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ ప్రకారం 4వ స్థానంలో ఉన్నదిరా. ఇగో రిఫైనరీలో మన స్థానం ఎంత అంటే ముడి చమురుని శుద్ధి చేస్తున్నటువంటి రిఫైనరీలో మన స్థానం 4వ స్థానం. సో ఇక్కడ 3rd ప్లేస్ అని అంటున్నాం, ఇక్కడ కూడా 3rd ప్లేస్ అని అంటున్నాం. ఈ అంశాలను గుర్తుంచుకోండి. ఇది వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ 2022కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్కి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మీరంతా కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. క్లియర్ కదా, చాలా క్లియర్గా అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ 2022 అనేది వచ్చిందిరా. ఈ 2022 రిపోర్ట్ ప్రకారం భారత్ ఇంధన వినియోగంలో 3వ స్థానంలో ఉన్నది ప్రపంచంలో. చమురు వినియోగంలో 3వ స్థానంలో ఉన్నది. రిఫైనరీకి సంబంధించినటువంటి వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్ 2022 ప్రకారం మీరు అప్డేట్ చేసుకోండి. వరల్డ్ ఎనర్జీ 2022 రిపోర్ట్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. దీని ప్రకారం ప్రపంచంలో ఇంధన వినియోగంలో భారత స్థానం ఎంత అని అంటారు 3rd. ఇక నెక్స్ట్ రెండో అంశంగా చమురు వినియోగంలో భారత స్థానం ఎంత అని అంటారు 3rd పొజిషన్. ఇక నెక్స్ట్ రిఫైనరీ విభాగంలో భారత్ స్థానం ఎంత అని అంటారు 4th పొజిషన్. సో ఇలా గుర్తుంచుకుంటే 1 మార్క్ వస్తుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్.